దేవుణ్ణే స్తుతిస్తుంది, ప్రైజ్ ది లార్డ్ అంటుంది, హల్లెలూయా అంటుంది, యేసు రక్తం చేయమంటుంది. ప్రభా ఇట్లాంటి విశ్వాసం ఒక్కరున్నా చాలు నాయన సంఘంలో నాశనం నల్లబుగ్గు అవ్వటానికి. పాపం తెలియదుగా ప్రభా, ఇట్లాంటి విశ్వాసం ఒక్కరున్నా చాలయ్యా. ఇంత నమ్మకంగా సహకరించే వాళ్ళు ఒక్కరున్నా చాలయ్యా. నమ్మకంగా ఇట్లా పనిచేసే వాళ్ళు ఒక్కరున్నా చాలు నాయన అని మేము పిచ్చోళం అయ్యండి మేము అనుకుంటున్నాం. ఆ పంపు దగ్గర తగాదాలో ఒరిజినల్ మాటలు తెలియక, లోకంలో వాళ్ళ స్థితి ఏంటో తెలియక, పనుల దగ్గర వారు మాట్లాడుకునే మాటలు ఏంటో, వారి ప్రవర్తన ఏంటో తెలియక, స్కూల్లో కాలేజీల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియక, కళ్ళ ముందు ఉన్నటువంటి దానిని చూసి ఇదే నిజం అనుకుంటూ భ్రమపడుతున్నటువంటి పిచ్చోళ్ళండి సేవకుడు అంటే. నువ్వు చెప్పిన ప్రతి మాటను నమ్మే పిచ్చోడు సేవకుడు. ఒక మాట కనుక చెబితే అదే నిజం అనుకుని నమ్మే పిచ్చోడు సేవకుడు. దాన్ని ఆసరా చేసుకొని సంఘంలో విశ్వాసులు సేవకులతో ఆడుకుంటున్నారు. ఇది సేవకులు మనోవేదన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ మటుకు మీరు మాత్రం అలాగ ఉండకండి. మీరు చేయునదంతయు సఫలం అవ్వాలి అంటే, మీ ఆలోచన యావత్తు నెరవేరాలి అంటే, నీ ప్రతి ఆలోచన సిద్ధించాలి అంటే, నీ కోరిక, నీ ఆశ సిద్ధింప చేయబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుండు చోటను ఎక్కడ పడితే అక్కడ కూడా కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. దేవుని దైవిక విధానాలను, భక్తిని, భక్తి మార్గాన్ని చెరిపి వాళ్ళు ఉంటారు చూడు. నీ పరిశుద్ధతను పాడు చేసే వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. అక్కడ కూర్చొని నీ పరిశుద్ధత ఎందుకు పాడు చేసుకోవటం? కాలేజీలో మీరు ఎక్కడెక్కడ కూర్చుంటున్నారో, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, మీ ఫ్రెండ్స్ ఎవరో, ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నారు. మనం అనుకుంటాం కాలేజీలో మా పిల్లలు మంచోళ్ళని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు కాలేజీల్లో గంటల తరబడి ఉంటారు. పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు. ఇంచుమించుగా 6-7 గంటలు, 8 గంటలు వాళ్ళ ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటారు కదా. తల్లిదండ్రుల ప్రభావం కన్నా, సేవకుడి ప్రభావం కన్నా, దేవుని ప్రభావం కన్నా వారి సహవాసం, స్నేహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోజులో 8 గంటల సగం వాళ్ళతోనే ఉంటారు. మెలుకుగుండే దాంట్లో సగం వాళ్ళతోనే గడిపేది. వారంలో 6 రోజులు వాళ్ళతోనే, తల్లిదండ్రులతో గడిపేది తక్కువ సమయం. పైపెచ్చు వీళ్ళని చెప్తే క్లాస్ తీసుకుంటాడు రా మా నాన్న. మా అమ్మ ఏం చేసిద్ది, క్లాస్ వాళ్ళతో వినలేక సావాలి. క్లాసా నీకది క్లాస్ లాగా ఉందా? ఏమనంటే మంచి చెబుతుంటే అది ఎట్లుంటుంది? మీకేం తెలుసమ్మా తల్లిదండ్రులు, స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందో. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకునే తీరు ఇంతే కదమ్మా. కాలేజీలో, స్కూల్లో పిల్లలు మాట్లాడుకునే విధానం ఇదేనా? ఇంతే కదా. తల్లిదండ్రుల గురించి ఏమంటాం? క్లాసు అని వాళ్ళతో ఎన్ని చెప్పాలో వాళ్ళకి. అమ్మా ఆదిలక్ష్మి లేట్ అయింది ఏంట్రా అని అడుగుతారు. మళ్ళీ దాని క్లాసు ఏదో ఒకటి చెప్పా అని వాళ్ళు. అమ్మా కాదా? నేను చెప్పింది నిజం కాదా? మేము చదివిలే అమ్మ కాస్త కొద్దో గొప్ప. మీ అంత ఇంటర్మీడియట్లు 10th క్లాసులు చదవకపోయినా ఎట్టొకట్ట ఒక పీజీ చదివి ఏడిసాం. ఒక పీజీ ఏడిసాం మీ అంత 10thలో ఇంటర్మీడియట్లు కాకపోయినా. అబ్బాయిలో మీకులాగా మేము బ్యాచిలర్ డిగ్రీలు ఏం చదవలేదులే, కానీ ఏదో దేవుడు కృపను బట్టి మా తల్లిదండ్రులు ఎట్టకొట్ట మమ్మల్ని చదివించారు, పీజీలు చదివించారు. దేవుడు తన కృప ద్వారా బైబిల్ కాలేజీలో కూడా పీజీ, డీడీలు, మాస్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ,
ఎట్టగొట్ట చిన్న చిన్న చదువులు చదవడానికి ప్రభు కృపించాడు. మీ అంత మాకు తెలియదు, చెప్పండి అమ్మగాత్త వింటాం. అంతేనా? అంతేనా? మేము ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. వింటున్నారా యవనస్తులారా? స్టూడెంట్ లైఫ్ ఏంటంటే మాకు తెలుసు. మేము బతికాం స్టూడెంట్ లైఫ్. ఇప్పుడున్న దరిద్రపు తరంలాగా బతకలా మేము. ఆడోళ్ళు మగవాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. చక్కని స్నేహపూరితమైన ఆరోగ్యకరమైన సహవాసం. ఈ రోజు కనుక కొంచెం మాట్లాడితే చాలు, నెక్స్ట్ ఐ లవ్ యూ. కొంచెం మాట్లాడితే చాలు, కొంచెం నవ్వితే చాలు, వెంటనే నెక్స్ట్ ఏమవుతుంది? ఐ లవ్ యూ, ఐ టు యూ. అంతేనా? ఏదో ఉంటుంది. ఇదేగా కొంచెం మాట్లాడితే చాలు. ఏంట్రో ఏంటి పక్కన వాళ్ళు ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నట్టు, ఏంటి సంగతి ఏమన్నా? నాకు తెలిసిలేరా? ఇంతే, ఇంతకు మించి ఏముంది? ఆవిడికి ఏమి లేకపోయినా ఆవిడ చెప్పిన దానికి ఈళ్ళలో ఇక కొమ్ములు వచ్చేస్తాయి, కాలర్ ఎగరేస్తారు. ఈ ఆడవాళ్ళు ఏమో పిలకలు ఎగరయ్యారు, రోజుకో మోళ్ళ పిలకలు వేసుకొని. వాళ్ళు కొంచెం కనుక వెనక నుంచి వస్తే వీళ్ళు భూమి మీద ఆగరు, వాళ్ళు భూమి మీద ఆగరు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అట్టే తెచ్చారు, మగవాళ్ళకి మగవాళ్ళు అట్టే తెచ్చారు. నిజంగా దైవ భయంతో, తల్లిదండ్రులు అంటే భయంతో, చదువుకోవాలన్న భయంతో ఎంతమంది ఉన్నారండి చదువుకునే స్టూడెంట్స్ ఈ రోజుల్లో? అందుకే చదువులు అన్నీ సంకనాగిపోతున్నాయి జనాలే. హాయమన్నగా 10th క్లాస్కి రావట్లా జనాలు. ఎట్టొకటి 10th క్లాస్ గట్టెక్కారంటే ఇంటర్మీడియట్లో ఆగిపోతున్నారు. ఇంటర్మీడియట్ ఎట్టొకటి వచ్చారనుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళే లోపలనే బ్రేకులు పడిపోతున్నాయి. ఆరోగ్యకరమైనటువంటి చదువులు ఎంతమంది చదువుతున్నారు? ఆరోగ్యకరంగా ఎంతమంది కాలేజీల్లో సహవాసాన్ని కలిగి ఉంటున్నారు? ఆరోగ్యకరమైన స్నేహాన్ని ఎంతమంది కలిగి ఉంటున్నారు నేటి దినాల్లో? ఈ కుర్రోలు మొత్తం కూడా, యవనస్తులు మొత్తం తలలు దించారు ఇటు చోట్లకి. ఇప్పుడు నాకు వెళ్ళి ఈ మొత్తం క్లాసు మాకే ఇప్పుడు అంతా అన్నట్టు. యూత్ మీటింగ్ పెడతాం, ఇక నుండి యూత్ మీటింగ్ పెట్టాలా. ఈ కరోనా వచ్చి వచ్చింది, లేకపోతేనా ఇది కొనసాగుతుండేది. ఇక నుంచి యూత్ మీటింగ్ నేనే కండక్ట్ చేస్తాను, నేనే దాన్ని టేకప్ చేస్తాను. త్వరలో స్టార్ట్ చేయడానికి గట్టిగా ప్లాన్లో ఉన్నా నేను. అది ఎట్లా ఏంటి, వారానికి ఒకసారా లేకపోతే నెలకు ఒకసారి పెడదామా అనేది దాని విషయంలో తర్జన పడుతూ ఉన్నాను, ఆలోచనలో ఉన్నా. ఈ ఈ కరోనా క్రైసిస్, ఈ పరిస్థితులు కొంచెం సద్దుమణిగితే కనుక స్టార్ట్ చేయాలి యూత్ మీటింగ్స్. దించిన వాళ్ళు దించినట్టే ఉన్నారు కానీ అమ్మా, ఒక్క తలకాయ అయితే నాకు వెళ్ళి చోట్ల ఈ మాటలు చెప్తుంటే. అబ్బాయిలు ఇది కాదా జరిగేది కాలేజీలో? ఇది కాదా అమ్మాయిలు జరుగుతుంది? ఇది కాదా? కొంచెం ఫోన్ నెంబర్ దొరికితే చాలు, ఫోన్లు చేసుకోవటం, చిట్చాట్లు, చాటింగ్లు, గీటింగ్లు. ఒక్కసారి మెసేజ్ వెళ్తే చాలు, ఇక రెండోసారికి ప్రపోజలే. కాదమ్మా జరిగేది అది కాదు లోకంలో. దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కూర్చోవద్దు. అలాంటి వారితోనా నీ స్నేహం? నీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళతో నీ స్నేహం. వాళ్ళే దొరికారా నీకు? నీ పరిశుద్ధతను పాడు చేసే వాళ్ళు దొరికారా నీకు? నీ భక్తిని నాశనం చేసే వాళ్ళు దొరికారా నీకు? ఎంతకైనా మంచి వాళ్ళు దొరకలేదా? దొరక్కపోతే మెదలకుండా వంటిగా నేను ఉండు, అవసరంలా. అటువంటి పనికిమాలిన స్నేహం అవసరమా? నిన్ను చెడగొట్టే స్నేహం ఎందుకు? నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించే స్నేహితులను వెతుక్కో.
వాళ్ళే కాదు, పెద్దవాళ్ళకి కూడా చెబుతున్నా ఈ మాట. మీరు పనులు చేసే దగ్గర కావచ్చు, ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, ఇంటి దగ్గరైనా కావచ్చు. నేను ఏ పని చేయనండి, ఐఎమ్ హౌస్ వైఫ్. అయితే అవ్వచ్చు, ఏంటంట? ఇంటి దగ్గరే. నీ సహవాసం ఎవరితో? నీ విశ్వాసం కాపాడుకునేటట్లుగా ఉంటుందా? నీ భక్తి కాపాడుకునేటట్లుగా ఉంటుందా? నీ సహవాసం బట్టి నీ భక్తి ఏమవుతుంది? వృద్ధి చెందుతుందా, తగ్గిపోతుందా? ఎవరితో నీ సహవాసం? దేవుడు అంటున్నాడు కదా, యు ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు దేవుడు. మీరు నా స్నేహితులై ఉన్నారు అని దేవుడు మనల గురించి చెబుతుంటే, మనమేమో లోకంలో చెడగొట్టే వాళ్ళని ఫ్రెండ్స్ అంటున్నాం కదా. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా స్నేహితులై ఉన్నారు అన్నాడు, అనలేదా? యోహాను సువార్తలో మీరు చూడండి, 15వ అధ్యాయంలో ఉంటుంది. మీరు నా స్నేహితులై ఉన్నారు, యు ఆర్ మై ఫ్రెండ్స్. దేవుడు మనతో స్నేహం చేయాలని కోరుకుంటుంటే, మనమేమో దేవుడా నీతో స్నేహం మాకు వద్దు. భక్తులేమో పాట పాడుతున్నారు, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీతో నీ సహవాసం నాకుంటే చాలా అని పాట పాడుతున్నారు. మరి మనోళ్ళు ఏం పాడుతున్నారు? నీతో స్నేహం నాకు వద్దే వద్దయ్యా. ఏమొద్దంట? దేవుడితో సహవాసం, దేవుడితో స్నేహం వద్దు. మరి ఎవరితో కావాలా? ఎంత బాధాకరమైన విషయమో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ నిలుస్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసకులు కూర్చుండే చోట కూడా కూర్చోకూడదు. ఏది పనికిమాల జోకులు వేసుకుంటుంటారుగా, సినిమా స్టోరీస్ చెప్పుకుంటూ, సినిమాలకు సంబంధించినటువంటి మాటలు చెప్పుకుంటూ, ఆ డైలాగులు చెప్పుకుంటూ నవ్వుకుంటుంటే వారితో నువ్వు కూడా వంత పలకటం. పేరుకి మేము సినిమాలు చూడడం. ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు ఉన్నారు, నాకు తెలిసి వీళ్ళు ఎవరికి కూడా సినిమా హాల్లో అడుగు పెట్టడం కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తుల్లో చాలా మందికి ఏం తెలియదు, సినిమా హాలు బయట ఏమన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తారేమో తప్ప, అసలు లోపల ఎట్లా ఉంటుందో ఒక థియేటర్లో అనేది వాళ్ళకి తెలియదు. నేను చెప్పగలను నా సంగతి. వాళ్ళకి సినిమా హాలు తెలియదు అంటున్నారు, కానీ సినిమాలు తెలియదని మాత్రం నేను అనలేకపోతున్నాను. సినిమా హాలు తెలియదని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సినిమాలు తెలియదని మాత్రం అంతే ధైర్యంగా చెప్పలేకపోతున్నా. రోజులు అట్టున్నాయి. చెప్పగలరా మీరు? చెప్పగలరా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు చెప్పగలరా? మనం చెప్పగలమా? ట్రెండ్ మారింది, రోజులు మారిపోయినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. వీళ్ళు షిట్ షాట్లు చేసుకుంటూ, చాటింగ్లు చేసుకుంటూ, దాని సినిమా డైలాగులు పెట్టేది, దానికి మళ్ళీ దానికి ఒక పిక్చర్స్, దానికి తగ్గ డైలాగులు, దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకుని ఆ చాటింగ్ చేసుకునే దానికి తగ్గట్టుగా. మరి అట్లా ఉంటాయా, లేకపోతే క్లిప్లింగ్లు తీసుకుంటారు? నాకైతే తెలియదు. మరి ఎట్ట చేస్తారమ్మా అబ్బాయిలు? చాటింగ్ చేసేటప్పుడు సినిమాకి కూడా పెడుతుంటారు, కొన్ని బొమ్మలు పెడుతుంటారుగా, అవి ఆల్రెడీ దానిలో క్రియేట్ చేసే ఉంటాయా, లేకపోతే ఏదైనా క్లిప్పింగ్ కట్ చేసి పెడతారా? అమ్మాయిలు ఎట్లుంటాయి అవి? అమాయక మొహాలు పెట్టకండి. మరీ అమాయక మొహాలు పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. మాకేం తెలుసు పాస్టర్ గారు, మమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టు. అసలు ఎంత అమాయకంగా మొహాలు పెడుతున్నారమ్మా ఒక్కొక్కళ్ళు. ఆదిలక్ష్మి చెప్పండి అమ్మా తల్లులారు, చెప్పండి అమ్మా. ప్రశ్న వచ్చింది, జవాబే రావట్లే నాకు. మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ప్రశ్నలే వస్తున్నాయి మీ దగ్గరికి, కానీ అటు నుంచి రిప్లైలు రావట్లా.
అవి ఉంటాయి, క్లిప్పింగ్స్ ఉంటాయా అమ్మాయిలో? క్లిప్పింగ్స్ ఉంటాయి అవి. అటు చూడకండి మరీ అలా అడుగుతుంది, నాకు భయం వేస్తుంది. ఎటు చూస్తున్నారు ఏంటని. అది ఆల సూప దెయ్యం సూప అర్థం కాక. అరే ఆ చాటింగ్లో కరెక్ట్గా దానికి తగ్గట్టుగా ఆ సినిమాలే మైండ్ బ్లో అయింది అన్న దానికి పెట్టారండి ఎవరో ఒకళ్ళు. ఏడిది వాళ్ళు ఏదో చాటింగ్లు ఉంటాయి కదా, చాటింగ్లో అటు చేసుకుంటూ వాళ్ళొకటి చాటింగ్లో ఏ మాటలు వస్తుంటాయి, మాట దాంట్లో మైండ్ బ్లో అయ్యింది అని అనడం కోసం ఒక బొమ్మ పెట్టారు. సినిమా అది చిన్న వీడియో, జస్ట్ 2 minutes 1 minutes కాదు, సెకండ్స్, 2 or 3 seconds ఉండేటువంటి చిన్నది. అంటే ఏంటి, నా మైండ్ బ్లో అయింది నువ్వు అన్నదానికని ఆ మాట నువ్వు రాయకుండా అది పెట్టారు. అది సినిమా. అది వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, వీళ్ళు విశ్వాసులు. సినిమా హాల్ అంటే తెలియని వాళ్ళు వీళ్ళు, సినిమాలంటే తెలియని వాళ్ళు అమాయక మొహాలు పెట్టి చూస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు అమాయక మొహాలు, నాకేం తెలుసు భాష కానీ మమ్మల్ని అడుగుతున్నారంటే చూస్తున్నారా, అట్లాంటి అమాయకులు అనమాట వాళ్ళు. అలా మొహం పెడితే అనవసరంగా నేను ఎలా అడుగుతున్నాను ఏంటి, పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మొహాలు అంత అమాయకంగా పెట్టారు వీళ్ళు. ఆ మొహాలు చూసి నేను ఫీల్ అవుతున్నా, అనవసరంగా వీళ్ళని అడుగుతున్నా, ఏమైనా ఫీల్ అవుతున్నారు, ఏమైనా ఫీల్ అవుతున్నామా, ఏమైనా ఫీల్ అవుతున్నారా, ఏమైనా ఫీల్ అవుతున్నారా, మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా, అబ్బాయి ఫీల్ అయ్యామన్నా అవలేదా, ఆయనే చేసేది ఏముంది. మీరు ఫీల్ అయ్యారని నేను అడగకుండా ఉండగా, అబ్బా ఫీల్ అవ్వాలి మీరు, ఫీల్ అయితేనే. ఫీల్ అవ్వకపోతే ఎట్లా, ఫీల్ అయ్యేటట్టుగా చెప్తాను నేను. మీ బతుకులు మారాలి, మీ జీవితం మారాలి, మీ సాక్ష్యం మారాలి, పరిశుద్ధులుగా తయారవ్వాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. సమాజంలో, సంఘంలో, కాలేజీల్లో దేవుని కొరకు పరిశుద్ధ జనంగా మీరుండాలి. అందుకోసం మీరు ఫీల్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అవ్వపోతేట అయ్యేటట్టుగా చెప్తా. మీ హృదయాలు గుచ్చబడాలి, అయ్యో నేను తప్పు చేస్తున్నానని అని గుచ్చబడాలి, మారు మనసు పొందాలి. ఈ మాటలు వింటున్న వారు మారు మనసు పొందాలి. మేము అట్లాంటి ఏం చెయ్యమండి, చెయ్యకపోవచ్చు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమో భవిష్యత్తు ఎవరికి తెలుసు. ఇప్పుడు మంచోడివే, ఇప్పుడు మంచిదానివే, రేపటి రోజు ఏంటి ఎవరికి తెలుసు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచారు మా తల్లిదండ్రులు. బూతు మాటలు ఎక్కడ కూడా మాట్లాడనివ్వాల. అరిసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బూతు మాటలు వస్తే కొట్టేవాళ్ళు. మా అమ్మ వైరుతో ఎన్నిసార్లు కొట్టిందో నన్ను. కరెంటు వైరు ఉంటుందిగా, దాంతో అన్నీ ఎన్నిసార్లు తగులుకుని ఎక్కువసార్లు ఏం కొట్టలేదండి, తక్కువే. ముగ్గురం, అక్క, అన్నయ్య, నేను. పద్దాకా పోట్లాడుకోవటమే. ఏ ఇంట్లో లేదు, చిన్నప్పుడు పోట్లాడలేగా. దేవుని కృపలో మంచి మార్గంలో పెంచారు మమ్మల్ని. అట్లే పెరగడానికి కృప ఇచ్చాడు. మేము 4వ తరగతి వరకు సినిమాలు చూసాం, ఇంచుమించుగా 4th class నేను. అంతకన్నా ముందే మా అన్నయ్యను, మా అక్క వాళ్ళు అవన్నీ మానేశారు. దేవుని కృపలో భక్తిలో పెంచారు మమ్మల్ని, భక్తి మార్గంలో పెరిగాం. ఆ తదుపరి ఒక 3 సంవత్సరాలు మాత్రం లోకంలో ఉన్నాను, కానీ సినిమాలకు వెళ్ళాలా, షికారులు చేసాం అంతే తప్ప సినిమాలు, తాగుడు, జోదము ఇలాంటి వ్యసనాలకి ఏమీ బానిసలుగా, అలాంటి వాటికి వ్యసనాలకు జోలికి వెళ్ళలేదు. దేవునికి దూరం అయ్యా ఒక 3 సంవత్సరాలు నేను. మరలా ఆ తర్వాత దేవుని కృపలో దేవుడు పట్టుకున్నాడు, ఒక దెబ్బ కొట్టి మళ్ళీ సరిచేసి తన సన్నిధికి నడిపించుకున్నాడు.
సరే దేవునికి దూరమైనటువంటి ఆ దినాలలో అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. అప్పుడప్పుడే మరలా దేవుళ్ళలోనికి వస్తున్నా. ఎక్కువగా లోకంతో తిరుగుతున్న రోజులు కదా అవి. ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అట్లా బూతు మాటలు మాట తెలియదు ఏముంది, బూతు మాటలు ఇవన్నీ, చెడు సహవాసం, త్రాగుడు ఇవన్నీ ఉండేవి. సరే వాళ్ళు తాగినా నేను తాగేవాడిని కాదు. కొంతమంది ఫ్రెండ్స్ ఏం కాదురా ఇది బీరేరా, కూల్ టండా కూల్ కోసమే, ఇది బాడీ కూల్ చేసేసింది, నువ్వు మరి సన్నగా ఉన్నావు, కొంచెం బలం వచ్చిద్దిరా నీకు, సన్నగా ఉండేవాడిని. ఏం కాదు బీరు, ఏం కాదురా ఇది ఆ మత్తు అట్లాంటిది కాదు, ఇది బీరు, ఇది మంచిది, ద్రాక్షారసంతో మంచిది, ఇది అట్ట ఎట్ట, ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది పడితే కనుక లావు అవుతారు అని ఒకడు. సాయంకాలం చెట్టు కింద, తాడి చెట్టు కిందకి అక్కడ కళ్ళు తాగుదాం, ఫ్రెష్ది మంచిదిరా, ఇది జ్యూసు చెట్టు నుంచి తీసేది ఒరిజినల్ అని ఈ రకంగా అంటే మనసు పీకింది. నిజమే కదా, ఇది చెట్టు నుంచి తీసేదే కదా, నిజమే కదా. అదే సార్ బీర్ అంటే ఏదో బాటిల్ మరి అదేదో తేడా కొందలే, కానీ ఇంట్లో మాత్రం చాలా మంచివాడు. ఇది బయట తంతు. ఇది ఈ ఫ్రెండ్స్ స్నేహాన్ని గురించి మాట్లాడుతున్నాను. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దని వాక్యం చెబుతుంది. పాపుల మార్గంలో నిలవద్దంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంది. కానీ నేను చేసిన ఆ మూడు చేశాను. చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, చేయలేదులే కానీ ప్రేరేపిస్తూ ఉంటే ఇక మనస్సు వెళ్ళిపోయింది, చేసేద్దాం. సరే బీర్ సంగతి తర్వాత చూద్దాంలే, కానీ కళ్ళు చెట్టిదే కదా, నో ప్రాబ్లం. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తాగడం చూస్తున్నా నేను, కాబట్టి అంత తప్పైతే మా నాన్నగారు ఎందుకు తాగుతారులే. చిన్నప్పుడు మా అమ్మమ్మ తాగేది, అంత తాగిచ్చేది కూడా, అంత తాగిచ్చేది చిన్న గ్లాసుడు. ఆ తాగిన అలవాటు కూడా కాస్త ఉంది అప్పుడు, మంచిదే. లేకపోతే అప్పుడు తాగెత్తంటే మా అమ్మ ఎందుకు తాగనిచ్చేది, మా నాన్న ఎందుకు తాగనిస్తాడు అంటే మంచిదే కావచ్చులే. వాళ్ళు అంటూ ఉంటే, ప్రేరేపిస్తూ ఉంటే నా ఆలోచనలు ఇలా ఉండేవి. అట్రా ఇట్రా ఇక రకరకాలుగా లోకానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటే మనసు అటువైపు వెళుతూ ఉండేది మనసు. వీళ్ళు సినిమా డైలాగులు మాట్లాడుకుంటూ, పిచ్చిగా మాట్లాడుకుంటూ, బూతు మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళతో పాటే కూర్చునేవాడిని, మాట్లాడేవాడిని కాదు. కానీ ఆ సినిమా డైలాగులు అవి తెలిసేవి కాదు కాబట్టి నేను వాటిలో జోక్యం చేసుకునేవాడిని కాదు. కానీ వాళ్ళు వేసిన జోకులు, వాళ్ళు మాట్లాడుకునే మాటలకు మాత్రం నేను నవ్వేవాడిని. జోకులు కదా వినేసి నేను కూడా నవ్వేసేవాడిని. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఒకరు తిట్టుకుంటూ వరుసుకుంటూ ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో కలిసి ఉండేవాడిని. ఒక రోజున అలా కలిసి మాట్లాడుకుంటూ అట్టా ఇట్టా ఆడుకుంటూ ఉన్న టయాల్లో ఒకరోజు నోటి వెంట ఒక బూతు మాట వచ్చింది. నోటి వెంట ఒక బూతు మాట మాట్లాడే వెంటనే మా ఫ్రెండ్ ఒకతను వేణుగోపాల్, తిరువురే, రే అశోకు అన్నాడు ఒకసారి. ఎందుకంటే అతనికి తెలుసు నా గురించి, ఒక మంచి ఫ్రెండ్. సరే అతని సినిమాలు చూసేవాడు, అతడు అందరితో పాటు ఉండేవాడు. కానీ నా పట్ల మాత్రం ఒక నమ్మకం, అందరికీ నమ్మకమే అశోక్ అంటే మంచి వ్యక్తి అని. బూతులు మాట్లాడు, అనవసరంగా ఎట్లాంటి పనికి మళ్ళీ చేయడు అని అందరికీ తెలుసు. ఇతను క్రైస్తవుడు, ప్రార్థనకి వెళ్తాడు. సరే అన్నీ ఏది చేసినా మొత్తానికి వెంటనే గుర్తించేసాడు. రే అశోకు, ఏం నువ్వు బూతు మాటలు మాట్లాడేవా అన్నాడు. వెంటనే నేను మాట్లాడింది తప్పు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. నోటి వెంట బూతు మాట దొరికిపోయింది. ఏమనాలి, గౌకర్ మొహం తిప్పేసుకొని, మొహం చూపించలేక మొహం తిప్పేసుకొని ఇంకేదో మాట్లాడుకుంటూ అటు వెళ్ళిపోయా. కానీ మనసు మాత్రం ఈ రోజు కూడా నాకు నొచ్చుకుంటుంటుంది. అయ్యో నా నోటి వెంట అలాంటి బూతు మాట మాట్లాడాను నేను. ఈ రోజు కూడా నా మనసు అది గుర్తొచ్చినప్పుడు నా జీవితంలో ఎందుకు అలాంటి మాటలు నేను మాట్లాడాను, ఎన్నడూ మాట్లాడినోడిని ఆ బూతు మాట. చూసారా నోటి వెంట ఏమొచ్చినాయి, వాళ్ళతో సహవాసం చేసుకుంటూ అక్కడ కూర్చోబెట్టేగా నాకు అది అబ్బింది. వాళ్ళతో సహవాసం చేసుకుంటూ వాళ్ళతో పాటు తిరగబెట్టేగా కళ్ళు కూడా తాగాలి, బీరు తాగాలని ఆలోచన పుట్టింది. కరెక్ట్గా ఆ టైంలో దేవుడు పట్టుకున్నాడు గట్టిగా. కరెక్ట్గా ఆ టైంలో తప్పిపోవడానికి ఇక కాలు జారిపోయింది, ఇక అప్పటికి జారిపోతుంది, ఇక కాలు ఇక జారు చోటనే ఉంది అన్న వాక్యంలో ఉంటుంది చూసారా. అప్పటికే
ఒక బూది మాట వచ్చేసింది. ఇంకొంచెం కనుక ఆలస్యం అయితే ఆ కళ్ళు బీరు స్టార్ట్ అయ్యేదేమో, ఇక అక్కడి నుంచి వైన్ కూడా స్టార్ట్ అయ్యేదేమో. ఇక ఈ రెండు స్టార్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా సిగరెట్. అప్పటికే అంటున్నారు, అరే సిగరెట్ కూడా చూడరా, ఎట్ట రింగులు తిప్పుతున్నాను అంటున్నారు, నువ్వు కూడా చూడరా అంటున్నారు. అది ఏమి మా అమ్మగారికి తెలియదు, మా అన్నయ్యకి తెలియదు, మా అక్క వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు చెప్తుంటే వాళ్ళు వింటామే. ఎంత జరిగిందా, మా చిన్నవాడు ఎంతవరకు వెళ్ళాడా అని అనుకుంటారు ఇప్పుడు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లోనికి ఇంకొంచెం అయితే కనుక, ఇంకొన్ని రోజులు కనుక అదే సహవాసంతో అలా ఉంటే నా జీవితం సంపూర్ణంగా నాశనం అయిపోయేది. నాశనానికి ప్రారంభం స్టార్ట్ అయిపోయింది. నాశనం అవడానికి జీవితం నాశనం ప్రారంభమైందమ్మా. స్టార్ట్ అయింది జస్ట్. కరెక్ట్గా దేవుడు ఆ టైంలో ఏం చేశాడు, పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా దేవుడు పట్టుకున్నాడు. ఇక సహవాసం మారిపోయింది. కాలేజీలకు వెళ్తున్నాం కానీ ఫ్రెండ్షిప్ మారిపోయింది. అలా వెళ్ళిపోయి క్లాసులకి వెళ్ళటం, మళ్ళీ వెంటనే వచ్చేసి పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్దాం రా తమ్ముడా అనేవాడు. సరే పదండి అన్న వెళ్ళిపోయేవాడిని. ఇక అప్పుడప్పుడు మళ్ళీ ప్రార్థనకి రీస్టార్ట్ అయ్యాను. లోక స్నేహాన్ని విడిచిపెట్టలేదు. ప్రార్థనకి ఆదివారాలు వెళుతూ, శనివారాలు వెళుతూ, బుధవారాలు వెళుతూ, లోక స్నేహాన్ని అప్పటికి 3 సంవత్సరాలుగా చేస్తున్నాగా, ఇంకా దాన్ని విడిచిపెట్టల. అటు లోకంతో స్నేహం ఎక్కువగా చేసుకుంటూ దేవుని దగ్గరికి అప్పుడప్పుడే మళ్ళీ వస్తున్నా. ఆ టైంలో పూర్తిగా లోకంలోనికి లాగాలని సాతానుడు నన్ను పట్టుకొని ఈడ్చుకెళ్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. నా పాస్టర్ గారు నన్ను, జార్జ్ థామస్ గారని తంగెలవీడులో సేవ చేస్తున్నారు. తమ్ముడా సాయంత్రం ప్రార్థన ఉందిరా అన్న. తమ్ముడా మధ్యాహ్నం పొలం చోట ప్రార్థన ఉందిరా. సర్లే అన్న, ఎందుకంటే అప్పుడే ప్రార్థనకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక పాస్టర్ గారు చెప్పిన మాట వినాలి. పాస్టర్ గారు మాట్లాడి దేవుడు మాటతో సమానం అనే ఇంగిత జ్ఞానం అప్పుడప్పుడు అబ్బుతుంది. కాబట్టి అరే నాకు రావడం కుదరదు అని చెప్పేసి అటు వెళ్ళటం ప్రార్థనకి. ఇక అట్లా ఈ స్నేహం దూరం అయిపోయింది. దేవునితో, దేవుని పిల్లలతో, సేవకులతో, విశ్వాసులతో స్నేహం ఎక్కువైంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాగున నన్ను ఆ లోకంలోంచి తప్పించాడు. కాలు జారింది, పడటమే ఆలస్యం. పడితే కనుక అయిపోయేది నా బతుకు. కాలు జారింది అప్పుడే, జస్ట్ స్టార్ట్. దేవుడు కరెక్ట్గా ఆ టైంలో పట్టుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఆయన మహిమపరుస్తూ ఉన్నాను. ఆయన కృప, ఆయన దయ ఈ దీనుడి పట్ల ఉండటం బట్టి జరగాల్సినటువంటి పెను ప్రమాదం జరగకుండా తప్పించబడ్డా. జరగాల్సినటువంటి నా మీదకు రావాల్సినటువంటి దేవుని ఉగ్రత నా మీదకు రాకుండా నేను తప్పించబడ్డాను. దేవుని కోపాగ్ని నా మీదకు రాకుండా, నిత్య నరకాగ్ని గుండంలో త్రోసి వేయబడకుండగా నేను తప్పించబడ్డాను. ఆ రీతిగా దేవుడు తప్పించాడు. నేను నమ్ముతూ ఉన్నాను, పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను. లేకపోతే నా జీవితం సంపూర్ణంగా నాశనం అయిపోయేది. దేవుడు తన అరచేతిలో నన్ను పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు, నిలుపుకున్నాడు. ఈరోజు మీ ఎదుట నిలిచి ఇదిగో ఈ మాటలు చెప్పే భాగ్యాన్ని అయోగ్యుడు నేను నాకు దేవుడు అనుగ్రహించాడు, యోగ్యుడిగా నిలిపి. లేకపోతే ఎన్ని యవనస్తులకు చెప్పే అంతటి అర్హుడను నేనేమి కాను, నేనెంత గొప్పనేమి కాదు. నేను అనుభవించాను వాటిని. ఆ పరిస్థితులన్నీ ఆ మార్గం గుండా వచ్చిన వాళ్ళం అమ్మ. మేము ఆ మార్గం గుండా వచ్చిన వాళ్ళం, ఆ మార్గంలో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు. దేవుడు ఆ మార్గంలో వచ్చిన మమ్మల్ని తప్పించాడు. మీరు ఆ మార్గంలోనికి వెళ్ళకూడదు. అది ఊబి, పాపపు ఊబి. అది దానిలో పడిపోయాము అంటే గనక బయటికి రాలేము. ఇక మీరు పడకూడదు. మీ పాదాలు జారుతున్నాయి. జారుతున్న పాదాలను బండ మీద నిలపాలన్న తపన మాది. మీ పట్ల ఉన్న ప్రేమ, బాధ్యత. అంతే తప్ప మీరంటే మాకు కోపం ఏమి లేదు. మీరంటే మాకు ఏమాత్రం కూడా కోపం లేదు. మీరంటే మాకు ప్రేమ ఉంది. మీ పట్ల అచంచలమైన ప్రేమను మాకు కలుగు చేసాడు. ఒక బాధ్యతగా మేము కలిగి ఉన్నాం మీ పట్ల. అందుకే మేము మీతో చెబుతూ ఉన్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో
పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇవి చేయొద్దు. మీరు ఎక్కడున్నా సరే నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఎక్కడ నడవకూడదు, ఎలా నడవకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మరి ఎవరు ఆలోచన చొప్పున నడవాలి? దేవుని ఆలోచన, దైవజనుల ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడుచుకోవాలి. పాపుల మార్గంలో నిలవకూడదు. మరి ఏ మార్గంలో నిలవాలి? పాపుల మార్గంలో కాదు, పరిశుద్ధుల మార్గంలో నిలవాలి. కూర్చుండక, ఎక్కడ కూర్చోకూడదు? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. మరి ఎక్కడ కూర్చోవాలి? అపహాసకులు కూర్చుండే చోట కాదు మనం కూర్చోవలసింది, పరిశుద్ధులు కూర్చుండే చోట కూర్చోవాలి. భక్తి కలిగిన వారు కూర్చుండే చోట కూర్చోవాలి. ప్రార్థనా పరులు కూర్చుండే చోట కూర్చోవాలి. అలా కూర్చోవాలి. అలా చేస్తూ ఏం చేయాలంటే 2వ చరణంలో చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆనందం ఏదై ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమునందే నీ ఆనందమై ఉండాలి. లోకంలో కాదు నీ ఆనందం, దేవునిలోనే నీ ఆనందం. దేవునిలోనే ఆనందం, లోకంలో కాదు. దేవుని బట్టి సంతోషించాలి, ఆయన వాక్యమును బట్టి సంతోషించాలి. ఈరోజు క్లాస్ అంతా మన మీదేరా, వాక్యం అంతా మన మీదే పోయింది. ఎట్లాంటి ఏడుపులు ఉండకూడదు. ఈ వాక్యం చెబుతూ ఉంటే ఈ వాక్యం విని సంతోషించాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరిచేయటానికి అని మనం ఆనందించాలి. అది మెప్పైనా గద్దింపైనా నా మేలు కొరకని సంతోషించాలి. అది దేవుని వాక్యమునందు ఆనందించడం అంటే. అది మెప్పైనా గద్దింపైనా ఏం చేయాలండి? ఆనందించాలి ఆ వాక్యాన్ని బట్టి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, తర్వాత దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమునందు ఆనందించాలి, దానిని ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం. ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్. ఎవరు ధన్యులు అంటే? ధన్యులు అంటే ఏంటి? ధన్యత అంటే ఏంటి? ఆశీర్వాదం పొందుకున్నవారు ధన్యులు అంటే. ఆశీర్వదించబడిన వారు బ్లెస్డ్ పీపుల్. వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే ఇలాగూ ఆశీర్వదించబడుతున్నారో వారి గురించి 3వ చరణంలో రాసి ఉంది, అలాంటి వ్యక్తి నీటి కాలువల యోరన నాటబడినదై. ఎవరైతే ఇలా ఉంటారో వారట దేవుని సన్నిధిలో యేసయ్య చెంత నాటబడిన వారు. హల్లెలూయా. నీటి కాలువల యోరన నాటబడినదై. నీటి కాలువల యోర అంటే యేసయ్య చెంత, దేవుని చెంత, మందిరపు ఆవరణలో అని అర్థం. ఇలా గనక నీవు ఉంటే ఎలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎక్కడ నాటబడి? నీటి కాలువల యోరన. యేసు అనే ఓట, ఆ ఓట ఒడ్డున నాటబడి, దేవుని చెంత నాటబడి, ఆయన మందిరపు ఆవరణలో నాటబడి, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందును. ప్రైజ్ ది లార్డ్. ఆకువాడక, ఆకులు వాడిపోవు. ఆకులు వాడిపోవు, ఫలమివ్వక మానదు.
తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఏ కాలంలో ఫలించాలో ఆ కాలంలో చక్కగా ఫలిస్తూ ఫలములతో ఉన్న చెట్టుగా దేవుడు కోరుకునేది ఫలములతో ఉన్న చెట్టుని. దేవుడు కోరుకున్న వ్యక్తిగా, దేవుడు నిన్ను చూచి సంతోషించే వ్యక్తిగా. అంతేగా, ఫలాలు ఉన్న చెట్టును చూసి ఎవరు సంతోషించరు? ఎవరికి ఆనందం కాదు? ఫలాలు లేకపోతే బాధ, కోపం. ఫలాలతో ఉంటే సంతోషం.